హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చెరుకుడు సిస్టర్స్. ఎవరైతే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వీడియోస్ లైక్ చేయండి, ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇవాళ వచ్చేసి మనం చేపల కర్రీ ఎలా చేద్దామో చూద్దామండి. చేపల కూర మొన్నైతే నేను మదర్స్ డే సందర్భంగా ఇలా ఫిష్ తెచ్చుకున్నామండి. మా మదరే చేశారండి, మా అమ్మగారు. చూడండి, ఇలా నేను 2 kgs చేపలు అయితే తెచ్చుకున్నానండి. చూడండి, ఇవి తాజాగా ఉందండి, బాగున్నాయండి చేపలు. చూడండి, తర్వాత నేను పసుపు ఉప్పు తీసుకున్నానండి, పెరుగు కొంచెం తీసుకొని ఇలా నీట్గా రుద్దుకోండి ఫ్రెండ్స్. చూడండి, మన వీడియోలో చూపించిన విధంగా రుద్దుకోండి. నేనైతే ఇక్కడ తలకాయ ఒకటి చూపిస్తున్నానండి. మామూలు ముక్కలైనా సరే మనం బండకు వేసి రుద్దుకుంటే పోయిద్దండి. వాటి మీద వంటారు కదా, పొలుసులాగా ఏదైనా ఉన్నా కూడా పోయిద్దండి. నీట్గా రుద్దుకోండి మీరు కూడా అలానే మన వీడియోలో చూపించిన విధంగా. తర్వాత నేను చూడండి అన్ని ముక్కలు కడుక్కున్నానండి. ఇలా నీట్గా మేము వాష్ చేసేసాం. చూడండి, తర్వాత ఇవి పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఉల్లిపాయలు నేను ఇక్కడ 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలు తర్వాత కట్ చేస్తాను. తర్వాత మసాలాను ఇలా మిక్సీ పట్టించానండి. ఏమేమి వేసానో చెప్తానండి మసాలా. నెక్స్ట్ వచ్చేసి చూడండి, చేపల కర్రీకి నేను ఇలా బౌల్ తీసుకుంటానండి. మీరు కూడా ఇలా తెల్లడిది ఒక బౌల్ తీసుకోండి ఎప్పుడైనా. ఆ తర్వాత వచ్చేసి చింతపండు నానబెట్టుకోవాలండి నేను ఇక్కడ 1 కిలో చింతపండు నానబెట్టుకున్నానండి. తర్వాత చూడండి, తిరమాతకు ఆయిల్ పెట్టేసి ఇలా మనం తిరమాత వేసేయండి. తర్వాత తిరమాత దించానండి. ఆనియన్స్ పచ్చిమిర్చిని తిరమాత వేసిన తర్వాత ఇలా దించి మనం పెట్టుకున్నాం కదండి, అది మసాలా వేసుకుంటున్నామండి దీంట్లో. తర్వాత చేప ముక్కలు ఇలా యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి, ఫస్ట్ ముందుగా ఇలా యాడ్ చేసుకొని అన్నీ కలిపి పెట్టుకోవాలండి. నేను మసాలా ఎలా వేసానో చెప్తానండి. ధనియాలు, పచ్చి కొబ్బరి అండి, ఎండు కొబ్బరి అండి, ధనియాలు, ఎండు కొబ్బరి, అంతేనండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నామండి, అంతేనండి. చాలా సింపుల్గా చాలండి, నేను ఎక్కువ తీసుకోవట్లేదు. అండ్ 4 లవంగాలు కూడా తీసుకోండి. 4 లవంగాలు అండ్ ఎండు కొబ్బరి, వీటిని మొత్తం కలిపి వేయించుకోండి. 4 లవంగాలు, ఎండు కొబ్బరి అండ్ ధనియాలు మూడింటిని వేయించేసుకున్నానండి. బాయిల్లో వేయించేసుకొని అల్లం వెల్లుల్లి మొత్తం కలిపి పేస్ట్ వేసేసానండి ఒకసారి. సో నేను ఇక్కడ ఇంకా దాల్చిన చెక్క ఏం కూడా ఎక్స్ట్రా తీసుకోవట్లేదండి. ఏదైనా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి అవాయిడ్ చేయడం చాలా బెటర్ అండి. సో ఎవరైనా సరేనండి, ఫిష్ ఏదైనా కానీ ఎక్కువ మసాలా వాడుకోకపోవడమే హెల్త్కి చాలా బెనిఫిట్ అండి. మీరు కూడా అలానే తీసుకోండి. అండ్ ఎందుకంటే మనం బిర్యానీ వాటిలో కూడా ఎక్కువ మసాలా వాడతాం కాబట్టి తక్కువ తీసుకొని ఎప్పుడైనా చాలా బెటర్ అండి. చూడండి, తర్వాత వచ్చేసి నేను చింతపండు నానబెట్టానన్నా కదండి. తర్వాత ఇలా తీసుకుంటున్నాను చింతపండు చేపల పులుసు అంటేనే మెయిన్ మన చింతపండేనండి. ఇక్కడ కొంచెం అంటే నీళ్ళుగా వాడుకోకుండా చింతపండు పులుసుని ఎక్కువ తీసుకోవాలండి. దీంట్లో సరిపడా తీసుకోండి. నేను ఇక్కడైతే 1 కిలో చింతపండు నానబెట్టుకున్నాను 2 kgsకి. చూడండి, ధనియాలు కూడా అంతేనండి, నేను తక్కువ తీసుకున్నాను, తక్కువ క్వాంటిటీ. మసాలా కూడా ఎక్కువ వాడలేదు ఇక్కడ. చూడండి, ఇలా పిండుకుంటున్నానండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా ఇలా పిప్పి తీసేసేయండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా అది కలిసిపోయిద్దండి దాంట్లో. చూడండి, మన వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఇలా నేను ఇక్కడ పెద్ద జల్లెడ తీసుకున్నానండి. ఇది నేను జ్యూస్కి యూజ్ చేసే తీసుకున్నానండి. ఇక్కడ మీరు అవసరమైతే ఎలా అయినా విడిగానే పిండుకొని పోసుకోండి కొంచెం. చూడండి, ఎలా చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇలా వచ్చేసిందండి నీట్గా. ఇంకా లాస్ట్లో కూడా కొంచెం ఉంటే వాటర్ యాడ్ చేసుకున్నానండి. చూడండి, మన క్వాంటిటీని బట్టి ఎంత అనేది మనం కొంచెం 4-5 kgs అయితే ఒక లెక్క అలా ఉంటుందండి. సో ఇక్కడ ఇంకా ఏం వాటర్ కూడా యాడ్ చేసుకోవట్లేదండి. చూడండి, మన వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా అలా తీసుకొని తర్వాత ఇంకా మసాలా కూడా యాడ్ చేశాక కదండి, దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి కలిపేసుకున్నానండి మిక్సీ జార్లో. తర్వాత చూడండి, నేను ఇక్కడ పసుపు, కారం, ఉప్పు యాడ్ చేసుకుంటున్నానండి. మసాలా వేసేసి అంతా అయిపోయాక చింతపండు పులుసు కలిపిన తర్వాత మొత్తం కూడా ఇలా ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసుకోండి. మనం ముక్కలప్పుడే రుద్దారు కదండి, పసుపు, ఉప్పు, కారం ఉంటుంది అనుకుంటారండి. అలా ఏమి ఉండదండి, అది పోయిద్దండి. మనం ముక్క రుద్దినప్పుడు కడుక్కున్నప్పుడే మొత్తం పోయిద్దండి దాంట్లో.
ఉప్పు ఏమి ఉండదండి. సో మీరు తగినంత చూసి మీరు యాడ్ చేసుకోండి. టేస్ట్ కొంచెం యాడ్ చేసుకొని సరిపోకపోతే తర్వాత చూసుకోండి. అంతేనండి, డైరెక్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. అంతా కలిపి పెట్టుకున్నాం కదండి, పొయ్యి మీద పెట్టేసుకోండి. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. మనం కొంచెం వాటర్ కూడా ఏమి యాడ్ చేసుకోకండి. వాటర్ యాడ్ చేయకపోవడమే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. నేను ఇక్కడైతే మసాలా కూడా తక్కువ వాడుకున్నాను అండి. మీరు విడిగా అయితే గార్నిష్ చేసుకోండి, కొత్తిమీర అవన్నీ కూడా. నేను ఇక్కడేం వాడుకోలేదండి. నిమ్మకాయ కూడా తర్వాత మీరు పిండుకోండి, చాలా బాగుంటుందండి. ప్లీజ్ నచ్చితే తప్పకుండా నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.